కన్నైతే కొట్టెటోడే పుట్టలేదు పుట్ట. హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సినిమాస్టిక్ 3D వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియో అయితే చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంది. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే వీడియో అనేది చూస్తున్నారు కదా, నాకు కాపీరైట్ క్లెయిమ్ వస్తుందనేసి నేను ఫుల్ మ్యూజిక్ ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. అక్కడ ఫుల్ వీడియో ఇస్తాను, అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. సో ఇక లేట్ చేయకుండా మనం ఎడిటింగ్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో ఒక 3D వీడియో చూశారు కదా, అలాంటి వీడియో మీరు ఎడిట్ చేసుకోవాలంటే మీ మొబైల్లో కైన్మాస్టర్ అనే అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే నేను డిస్క్రిప్షన్లో వితౌట్ వాటర్మార్క్ కైన్మాస్టర్ అప్లికేషన్ లింక్ ఇచ్చాను. అలాగే టెలిగ్రామ్ ఛానల్లో పిన్ చేసి పెట్టాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇందులో కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూపై క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, నేను డిస్క్రిప్షన్లో ఆ వీడియోకి కావాల్సిన ఫుల్ ప్రీసెట్ లింక్ అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ వీడియో అనేది ఆ ప్రీసెట్ లింక్ అనేది ఇందులోకి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్లో ఇంపోర్ట్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఫైల్ అనేవి ఓపెన్ అవుతాయి. అందులోని మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఆ ప్రీసెట్ లింక్ ఎక్కడైతే పెట్టుకున్నారో అక్కడికి వెళ్ళి ఆ ప్రీసెట్ లింక్పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా అది ఇంపోర్ట్ అనేది అవుతుంది. ఇట్లా ఇంపోర్ట్ అయ్యి డైరెక్ట్ ఇట్లా ఎడిటింగ్లోకి రీడైరెక్ట్ అనేది అవుతుంది. ఫ్రెండ్స్, ఇందులో మీరు చేయడానికి ఏం లేదు, ఓన్లీ ఫర్ మీ ఫోటో మాత్రమే రీప్లేస్ చేసుకోవాలి. మీ ఫోటో రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో కావాల్సిన మెటీరియల్స్ అన్నీ నేను ఈ ప్రీసెట్ లింక్ ప్రొవైడ్ చేశాను. సో మీ ఫోటో రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆ ఫోటో ఎలా రీప్లేస్ చేసుకోవాలనేది చూద్దాం. రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ఫోటో కనిపిస్తుంది కదా, కిందకి ఇట్లా స్క్రోల్ చేసి ఆ ఫోటోపై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్ అని కనిపిస్తుంది కదా, దానిపై ఇట్లా క్లిక్ చేయండి. ఒకవేళ మీది ఓల్డ్ వెర్షన్ కైన్మాస్టర్ అప్లికేషన్ అయితే మీడియా అనే ఆప్షన్ ఉంటుంది, న్యూ వెర్షన్ అయితే రీప్లేస్ అని ఉంటుంది. అక్కడ క్లిక్ చేసి ఇట్లా ఫోల్డర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. మీరు ఏ ఫోటో అయితే రీప్లేస్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇట్లా ఫోటో సెలెక్ట్ చేసుకున్నారంటే ఇట్లా రీప్లేస్ అనేది అయిపోతుంది. తర్వాత ఫ్రెండ్స్, నేను మీకు ఇంకో మాట కూడా చెప్పాలి. మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటో అనేది బ్యాక్గ్రౌండ్ ఉండొద్దనమాట. మీకు బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఆల్రెడీ ఈ టాపిక్ పైన వీడియో అనేది చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది, అక్కడికి వెళ్ళి చూడండి. మీకు క్లియర్గా బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలనేది తెలుస్తుంది. సో ఈ ఫోటో అనేది ఫ్రంట్కు ఉంది, ఇది వెనక వైపు పోవాలి. వెనక వైపు పోవాలంటే లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ బ్యాక్వర్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా అది వెనక వైపు పోతుంది. ఇప్పుడు అది ఎలా స్క్రోల్ అవుతూ వస్తుంది అనేది నేను ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి. స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ ఇట్లా ఉంటుంది. ఒక్క నిమిషం, నేను సాంగ్ అనేది మ్యూట్లో పెట్టి నేను మీకు ప్లే చేసి చూపిస్తాను. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, అట్లా వస్తుంది. సో ఇప్పుడు దాని తర్వాత సెకండ్ ఫొటోస్ అన్నీ సేమ్ ఇలానే రీప్లేస్ చేసుకోవాలి. ఇంకా లాస్ట్‌లో ఇట్లాకి వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకో ఫోటో అనేది ఇక్కడ కూడా ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫోటో అనేది సెలెక్ట్ చేసుకునేది మాత్రం పీఎన్‌జీ ఫార్మాట్‌లో పక్కా కన్వర్ట్ అయ్యి ఉండాలి. పీఎన్‌జీ ఫార్మాట్‌లో కన్వర్ట్ చేయాలో తెలియకపోతే చెప్పాను కదా, ఆల్రెడీ ఈ టాపిక్ పైన వీడియో అనేది చేశాను. ఆ వీడియో వెళ్ళి చూడండి. ఆ ఫోటోపై మళ్ళీ ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత రీప్లేస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. మీ ఫోటోస్ ఉన్న ఫోల్డర్ డిస్ప్లే అవుతాయి. మీరు ఏ ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఫోటో ఆటోమేటిక్‌గా రీప్లేస్ అవుతుంది. ఫోటో అనేది ఫ్రంట్ వైపు వచ్చేస్తుంది. ఫ్రంట్ ఆ ఫోటో వెనక వైపు పోవాలంటే లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో 3 డాట్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేసి సెండ్ బ్యాక్‌వర్డ్ అనే ఆప్షన్‌పై ఇట్లా క్లిక్ చేశారంటే వెనక వైపు పోతుంది. చూస్తుండ్రు కదా, ఫోటోస్ అన్నీ ఇలానే రీప్లేస్ చేసుకోండి. కొన్ని ఫోటోస్ లోపలికుంటాయి, కొన్ని ఫోటోస్ ఫ్రంట్‌కుంటాయి. ఫ్రంట్‌కున్న ఫోటోలు ఇదిగో ఈ ఫోటో అనేది చూస్తుండ్రు కదా, ఇది ఫ్రంట్‌కుంది, ఇట్లా ఉంచండి. లోపలికున్నది మాత్రం సెండ్ టు బ్యాక్‌వర్డ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేశారంటే లోపల వైపు పోతుంది. సో ఇట్లా రైట్ సైడ్ మళ్ళీ స్క్రోల్ చేయండి. లాస్ట్‌లో కూడా సేమ్ ఇలానే ఫోటో అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్క నిమిషం. ఈ ఫోటో చూస్తున్నారు కదా, ఈ ఫోటో కూడా లోపలికి పోవాలి. సో ఫోటోపై మళ్ళీ క్లిక్ చేయండి. తర్వాత రీప్లేస్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి మీరు ఏ ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోపై ఇట్లా క్లిక్ చేయండి.
తర్వాత ఆ ఫోటోని ఇట్లా సెలెక్ట్ చేసుకున్నారంటే ఆటోమేటిక్‌గా రీప్లేస్ అవుతుంది. ఫోటో అనేది ఫ్రంట్ వైపు వచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో 3 డాట్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేయండి. తర్వాత సెండ్ బ్యాక్‌వర్డ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేశారంటే చూసారు కదా! వెనక వైపు పోతుంది. సో, లాస్ట్ వరకు ఫోటోస్ అన్నీ ఇట్లానే రీప్లేస్ చేసుకోండి. తర్వాత స్టార్టింగ్‌లోకొచ్చేయండి. ఫ్రెండ్స్ మన వీడియో అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు వీడియోని మనం సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో రైట్ సైడ్ కార్నర్‌లో 3 డాట్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ వీడియో క్వాలిటీ మీకు ఎంతైతే కావాలో అంత క్వాలిటీ సెలెక్ట్ చేసుకోండి. క్వాలిటీ హెచ్‌డీ క్వాలిటీలో వీడియో కావాలంటే మాత్రం హై క్వాలిటీ పెట్టుకొని కింద సేవ్ యాస్ వీడియోపై క్లిక్ చేశారంటే ఆటోమేటిక్‌గా వీడియో అనేది సేవ్ అయిపోతుంది. ఫ్రెండ్స్ ఈ ప్రీసెట్ లింక్ నేను క్రియేట్ చేయడానికి చాలా టైం అనేది పట్టింది. సో, మీరు లైక్ చేయకపోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనొచ్చిన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.